ఇమ్యూనిటీ పవర్ డిసార్డర్ వల్ల వచ్చే ఒక వ్యాధి లోపస్. ముఖంపై సీతాకోక చిలుక ఆకారంలో ఎర్రటి దద్దులు కనిపిస్తాయి. దీనినే బటర్ఫ్లై ర్యాష్ అంటారు. లోపస్ బారిన పడి ప్రతి 10 మందిలో 9 మంది మహిళలే ఉంటారు. లోపస్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? స్త్రీలలోనే ఎక్కువగా ఎందుకు వస్తుంది? దీని నివారణ, చికిత్స ఏంటి? ఈ అంశాలను వివరంగా తెలుసుకుందాం. లోపస్ అనే వ్యాధిని సిస్టమిక్ లోపస్ ఎరిథమాటోసిస్ అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా 15 నుండి 40 ఏళ్ల మధ్య వయసున్న మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మన దేశంలో లోపస్ వ్యాధిగ్రస్తులు సరైన అవగాహన లేకపోవడం వల్ల వ్యాధి ముదిరిన తర్వాత మాత్రమే వైద్యులను సంప్రదిస్తున్న పరిస్థితి ఉంది. లోపస్ ఎలా వస్తుంది? మన రోగ నిరోధక శక్తి శరీరాన్ని రక్షించే యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. కానీ లోపస్ ఉన్నవారిలో యాంటీబాడీలు శరీర కణజాలాన్ని కూడా దాడి చేస్తాయి. లోపస్ ముఖ్య లక్షణాలు: జుట్టు అధికంగా ఊడిపోవడం, ఎండలోకి వెళ్లినప్పుడు ముఖంపై బటర్ఫ్లై ఆకారంలో ఎర్రటి దద్దుల్లో, కీళ్ల నొప్పులు, వాపులు. చికిత్స: ఆధునిక వైద్యం ద్వారా లోపస్ వ్యాధిగ్రస్తులు తగినంత మందులు వాడితే సాధారణ జీవితాన్ని గడపవచ్చు. అయితే మందులు అకస్మాత్తుగా ఆపితే ప్రమాదకరం. రూమటాలజిస్ట్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడాలి. లోపస్ ఉన్నవారు చేయవలసినవి: ఎండలోకి వెళ్లే ముందు సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. కీళ్లపై ఒత్తిడిని తగ్గించేందుకు తేలికపాటి వ్యాయామం చేయాలి. సరైన నిద్ర తీసుకోవాలి. డాక్టర్ సూచించిన మందులు, టీకాలు వేయించుకోవాలి. లోపస్ ఉన్నవారు చేయకూడనివి: ఎండలో ఎక్కువసేపు గడపడం, మద్యపానం, పొగ త్రాగడం, అంటువ్యాధులున్న వారితో సమీపంగా ఉండడం, డాక్టర్ అనుమతి లేకుండా మందులు ఆపేయడం. లోపస్ ప్రాణాంతక వ్యాధి కాదు, కానీ సరైన జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదకరంగా మారవచ్చు. తప్పనిసరిగా వైద్య సలహా తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని వివరాల కోసం డాక్టర్ గ్రీష్మ, రూమటాలజిస్ట్, నిజామాబాద్ రూమటాలజీ మరియు ఆర్థరైటిస్ సెంటర్ ని సంప్రదించండి. హాస్పిటల్ అడ్రస్: అంకం హాస్పిటల్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.